వీడియో వచ్చేసరికైతేను ఆసూస్ వాళ్ళవి ఎక్స్‌పర్ట్ బుక్స్ ఉన్నాయి భయ్. సో, ఇవి కొంచెం లైక్ ప్రీమియం క్వాలిటీ మంచి బిల్డ్ క్వాలిటీతో పాటుకొస్తాయి. దీంట్లో ఆ ఎక్స్‌పర్ట్ బుక్‌లో కూడా మీకు చాలా వేరియంట్స్ ఉన్నాయి భయ్. సో, ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు P1 సిరీస్ ఉంది. దాని తర్వాత P2 సిరీస్ అండ్ P3 సిరీస్ అండ్ ఎక్స్‌పర్ట్ బుక్స్‌లో అల్ట్రా సిరీస్‌తో పాటు కూడా చాలా సీరీస్‌లు ఉన్నాయి భయ్. సో, ఇక్కడ దీని గురించి ఇన్ డెప్త్‌గా భయ్ లైక్ అన్ని మోడల్స్‌తోన ఇన్ డెప్త్‌గా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా లెంతీగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడమనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఈ ఒక్కొక్క ల్యాప్టాప్ గురించి ఇన్ డెప్త్గా డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ ల్యాప్టాప్ చూసుకుందాం. ఇక్కడ మనకి ఇది ఎక్స్పర్ట్ బుక్ P1 i3 14 జనరేషన్ ప్రాసెసర్తో పాటు సో ఇక్కడ కోర్ 300U ప్రాసెసర్ అన్నమాట. సో ఇక్కడ ప్రైస్ ఎంత ఉందంటే బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 52,000 ఉంది. సో యాక్చువల్లీ చూసుకుంటే ఆ కోర్ అల్ట్రా 3 ప్రాసెసర్ మనకి 30,000 35,000 38,000 అట్లా వచ్చేదన్నమాట విత్ ఆఫర్స్. సో ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం కాబట్టి ఈ ప్రైస్కి అయితే వస్తుంది. సో ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే వీళ్ళు ఇక్కడనే మెన్షన్ చేసేసారు. ఇక్కడ మీరు హైలైట్లో చూసుకోవచ్చు. బేసిక్ న్యూస్కి చాలా బాగుంటుంది, మంచి టెంపరేచర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ వెంటిలేషన్ ఎలా పనిచేస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్ సైడ్లకి నుంచి వెనకాల నుంచి ఫ్యాన్ తీసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్కి ఎయిర్ అనేది పంపించేస్తుంది. సో మంచి టెక్నాలజీ అయితే చూపించి ఈథర్నెట్ పోర్ట్స్తో పాటు కూడా ఉంది ఇది. యా ఇక్కడ దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. 8GB వేరియంట్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది దీంట్లో కూడా 14 ఇంచెస్ అండ్ 15 ఇంచెస్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసరికి ఐ థింక్ ఇది 14 ఇంచెస్ అనుకుంటా. ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. ఒక్క నిమిషము. ఇది ఒకటి 14 ఇంచెస్ది ఒకటి, 15 ఇంచెస్ది ఒకటి అండ్ దీని తర్వాత ఇది 16GB ర్యామ్ మోడల్ అన్నమాట. ఇక్కడ ప్రైస్ పరంగా చూసుకుంటే మీకు 14 ఇంచెస్ది పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. 14 అండ్ 15 ఇంచెస్కి ప్రైస్ ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ఇక్కడ మీకు ఇక్కడ చూపించేస్తాను. ఇక్కడ ఇది 15.6 ఇంచెస్ అనమాట ఫస్ట్ వన్ ఇది. అండ్ అదే సెకండ్ వన్కి వెళ్తే ఇట్లా ఇక్కడ మెన్షన్ చేశారు ఇది 14 ఇంచెస్ అనేసి. సో 14 ఇంచెస్ 15 ఇంచెస్కి 8GB మోడల్ మీకు సేమ్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది. అదే 16GB మోడల్లో మీకు 10,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. తీసుకోవచ్చానంటే మాత్రమే 50,000లో మీకు 16GB ర్యామ్ అంటే మీరు ప్రీవియస్ వర్షన్ తీసుకోవచ్చు. కానీ కొత్తది కావాలంటే మంచి ఫీచర్స్తో కావాలంటే ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ అదే ఉంది 16GBదే. ఇది కూడా 14 ఇంచెస్ మోడల్ అండ్ 15.6 ఇంచెస్ మోడల్తో పాటు కూడా వస్తున్నాయి. ప్రాసెసర్ అవుతుందో ఇంటెల్ కోర్ అల్ట్రా 100U ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే టోటల్గా 6 కోర్స్ వస్తున్నాయి. అంటే 2 పర్ఫార్మెన్స్ కోర్స్ మెయిన్ కోర్స్ అనమాట. 4 ఎఫిషియన్సీ కోర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ టాస్క్ల కమ్యూనిటీకి వస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే 8 థ్రెడ్స్ వస్తున్నాయి. ఇక్కడ ప్రాసెసర్ యొక్క స్పీడ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం ఎఫిషియన్సీ కోర్స్ బేస్ ఫ్రీక్వెన్సీస్ 900 మెగాహెర్ట్జ్ వస్తుంది. టర్బో బూస్ట్ చేస్తే మాత్రం 3.3 గిగాహెర్ట్జ్కి వెళ్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కోర్స్ 1.2 గిగాహెర్ట్జ్ బేస్ ఉంటే టర్బో బూస్ట్ చేస్తే 4.7కి వెళ్తుంది. ఇక్కడ బేస్ పవర్ ఏదైతే ఉందో తక్కువ 12 వాట్స్ తీసుకుంటుంది. టర్బో బూస్ట్ చేస్తే మాత్రము 55 వాట్స్ దాకా పవర్ తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ ఇంటెల్ 7 లిథోగ్రఫీతో తయారు చేసారు. 2025లో వచ్చిన ప్రాసెసర్స్ ఇవి. LPDDR5 LPDDR4 ర్యామ్స్ కంపాటబుల్ అన్నమాట. అవి డ్యూయల్ ఛానల్ మెమరీ ఉంది. ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది. సో ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఇస్తే ల్యాప్టాప్ కాబట్టి ఇక్కడ 64 ఎగ్జిక్యూటివ్ యూనిట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ AV1 డీకోడింగ్ ఓన్లీ ఉంది. సో ఫిక్సింగ్ వీడియో ఉంది. బేసిక్గా కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. H264 HEVC ఉంది. హార్డ్వేర్ ఎన్కోడింగ్తో పాటు కూడా వస్తున్నాయి. కానీ కొన్ని టాస్క్లు ఏవైతున్నాయి వీడియో ఎడిటింగ్ సంబంధించిన టాస్క్లు చేసుకోవచ్చు. మంచి ఇన్స్ట్రక్షన్ సెట్తో పాటు కూడా వస్తున్నాయి. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ కంటే కూడా మీరు బేసిక్ టాస్క్లకు వీటికి సరిపోతే షార్ట్ వీడియోస్కి అయితే సరిపోతే 8GB మోడల్. ఎక్స్ట్రీమ్ లెవెల్లో హెవీ వర్క్ అంటే ఇట్లా 16GB మోడల్ తీసుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. ఇక్కడ 16GB మోడల్కి వచ్చేసరికి అయితే 57 పడుతుంది. అదే 8GB మోడల్ అయితే 45 పడుతుంది. సో ఆఫర్స్ అప్లైస్ తీసుకోమంటాను. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూసుకుంటే ఇది కోర్ ఇది P3 అనమాట. P3 వేరియంటా ఓకే. ఇక్కడ P2 P3 P1 ఓకే ఓకే. ఇక్కడ మనము ఇక్కడ ఇది
కోర్ అల్ట్రా 5225H ప్రాసెసర్ ఇది. 16 ఇంచెస్ మోడల్ ఒకటొస్తుంది. అండ్ 14 ఇంచెస్ మోడల్. 2 మోడల్స్‌కి కూడా సేమ్ స్టోరేజ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ సేమే 88,990 ఉంది. అండ్ రూ. 89,000 ల్యాప్‌టాప్ ఇది. స్పెషాలిటీ ఏంది? దీంట్లో స్పెషాలిటీ ఏందంటే P3 సిరీస్ ఇది. బిజినెస్ కేటగిరీ కిందకొస్తుంది. మంచి ఈ స్పెసిఫికేషన్‌తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఇక్కడ వైఫై 6 బ్లూటూత్ వర్షన్ 5.4 డ్యూయల్ నాయిస్ క్యాన్సెల్ వస్తుంది. 50 వాట్ అవర్ 3 సెల్ బ్యాటరీ. మంచి ర్యామ్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ టెంపరేచర్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. సేమ్ ఇంతకుముందుకు ఇది ఏమంటారు? i3 కోర్ 3. సో, కోర్ 3 ప్రాసెసర్‌లో ఏదైతే టెక్నాలజీ చూసి ఇక్కడ కూడా అదే టెక్నాలజీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ర్యామ్ నాకు తెలిసి ఇక్కడ ఇది సోల్డర్డ్ ర్యామ్ ఉన్నట్టుంది ఇక్కడ. అండ్ ఒకటి M.2 ఒకటి అప్‌గ్రేడబుల్ ఉన్నట్టుంది. సో, స్లిమ్ కూడా ఉంటది. మంచి డేటా కనెక్ట్ ట్రాన్స్‌ఫర్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. మంచి ఫీచర్స్‌తో పాటు వస్తుంది. టీపీఎం వస్తుంది. అండ్ కెమెరా షట్ డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని పోర్ట్స్ వస్తున్నాయి. RJ45 పోర్ట్ వస్తుంది. ఎస్‌డీ కార్డ్‌లు అయితే లేనట్టు కింగ్స్టన్ లాక్ ఉంది. మైక్ థండర్‌బోల్ట్ వస్తుంది. హెచ్‌డీఎంఐ పోర్ట్, టైప్ సి పోర్ట్ అండ్ మాక్సిమం అన్ని పోర్ట్స్ ఏవైతేనే వస్తున్నాయి. ఎస్‌డీ కార్డ్ ఒక్కటి ఇక్కడ మెన్షన్ అయితే ఏం చేయలేదు. సో, మేబీ రాకపోవచ్చు. యాహ్! అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది. ఇక్కడ ప్రాసెసర్ ఏదైతే ఉందో కోర్ అల్ట్రా 5 225H ప్రాసెసర్ ఇది. సో, ప్రాసెసర్ గురించి చూసుకుంటే ఇక్కడ ఏఐకి సంబంధించి కొన్ని టాస్క్‌లు అయితే ఏటీటీ టాప్స్ అనేసి అయితే పెట్టిర్రు ఇక్కడ. కోర్స్ చూసుకుందాము. సో, కోర్స్ చూసుకుంటే టోటల్‌గా 14 కోర్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ 4 పర్ఫార్మెన్స్ కోర్స్ వస్తున్నాయి. 8 ఎఫిషియన్సీ కోర్స్, 2 లో పవర్డ్ ఎఫిషియన్సీ కోర్స్ అన్నమాట. మొత్తంగా చూసుకుంటే 14 థ్రెడ్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ లో పవర్డ్ ఎఫిషియన్సీ కోర్స్ చూసుకుంటేనేమో 700 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. టర్బో బూస్ట్ చేస్తే 2.5కి వెళ్తుంది. ఎఫిషియన్సీ కోర్స్ చూసుకుంటే 1.3 గిగాహెర్ట్జ్ బేస్ వస్తుంది. అదే టర్బో బూస్ట్ చేస్తే 4.3కి వెళ్తుంది. పర్ఫార్మెన్స్ కోర్స్ చూసుకుంటే 1.7 ఉంది బేస్. టర్బో బూస్ట్ చేస్తే మాత్రమే 4.9 గిగాహెర్ట్జ్‌కి వెళ్తుంది. ఎగ్జాక్ట్ అంత కాదు కానీ వెళ్తుంది. మినిమమ్ పవర్ చూసుకుంటే మాత్రం 20-28 మధ్యలో పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. ఓవర్‌క్లాకింగ్ చేస్తే 150 వాట్స్ పవర్ కన్జంప్షన్. ఏఐకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే రన్ చేసుకోవచ్చన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ 2025లో ప్రాసెసర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ మొత్తం కూడా LPDDR5 ర్యామ్ మీద రన్ అవుతుంది. ఇంతకుముందులాగా ఇక్కడ ఇక్కడ చూపించినట్టు ర్యామ్ ఇది ఫస్ట్ ప్రాసెసర్ చూపించేది కోర్ 3 100U ఉంది కదా! సో, 2024లో వచ్చింది 2 ఇయర్స్ బ్యాక్. అండ్ DDR4 గాని, DDR5 గాని సపోర్ట్ చేసేది. కానీ ఇది మొత్తం DDR5 ర్యామ్ మీద సపోర్ట్ చేస్తది. ఫ్రీక్వెన్సీ చేంజ్ కావచ్చు 8400 6400 అని. ఇంటెల్ వాళ్ళది ఆర్క్ 130T జీపీయూ వస్తుంది. 2.2 గిగాహెర్ట్జ్ మీద ఎక్సీ కోర్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఇది AV1 ఎన్కోడింగ్, డీకోడింగ్ 2 కూడా వస్తున్నాయి. మనకి ఇక్కడ ఓన్లీ డీకోడింగ్ ఒకటొచ్చింది. ఒక్క నిమిషం ఇక్కడ చూపించేస్తాను. ఇక్కడ డీకోడింగ్ ఓన్లీ అని ఉంది. ఇక్కడ హైలైట్ చేస్తాను. ఓన్లీ డీకోడింగ్ అని ఉంది. కొన్ని చేసుకోవచ్చు. AV1 రన్ కాదంతే. వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ AV1 ఏంటంటే మంచి టెక్నాలజీ అన్నమాట. లేటెస్ట్ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్డ్ ఉంటుంది. అండ్ AI ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇది ప్రీసేవ్ 4.0 అండ్ 5.0 2 సపోర్టే వస్తుంది. మిగతా అన్ని ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. తీసుకొచ్చానా అంటే మాత్రమే నా ఒపీనియన్‌లో ఆఫీస్ వర్క్స్‌కి సరిపోతదంటాను. కంటెంట్ క్రియేషన్ గానీ, ఎడిటింగ్ గానీ మోస్ట్‌లీ స్కిప్ చేయమంటాను. ఎందుకంటే ఎడిటింగ్ చేసేటప్పుడు బ్యాటరీ లైఫ్ చాలా డ్రైన్ అయిపోతది. అండ్ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటది. స్టూడెంట్స్‌కైతే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే ఇట్లా. ల్యాప్‌టాప్ బాగానే ఉంది. కానీ 90,000 ల్యాప్‌టాప్ వితౌట్ ఎనీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అంటే మాత్రమే ఇది ఆఫీస్ పర్పస్‌కే చాలా సెట్ అయితది అనిపిస్తుంది. తీసుకోవచ్చు. స్టూడెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఎడిటింగ్ కూడా బాగానే చేసుకోవచ్చు. కానీ హెవీగా చేయలేరు. కొన్ని వర్క్స్ అయితే చేయాలి. కొంచెం ఎక్స్‌పర్ట్ కాడ టైం అయితే పడతది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్‌లో 14 ఇంచెస్ మోడల్ ఓకే. ఇది సేమ్ అదే వేరియంట్. ఇది వచ్చేసరికి ఇది కోర్ అల్ట్రా 7 225H అనమాట ఇక్కడ. ఇది వచ్చేసరికి రూ. 1,04,000 ల్యాప్‌టాపు. ఇది హైలైట్ చూసుకుందాం ఒకసారి. ఇది P3 సీరీస్ కిందకే వస్తుంది. సేమ్ అవే ఫీచర్స్ ఉన్నాయి. ఇంతకుముందుకు చెప్పినట్టు ఏవైతే ఫీచర్స్ 5 వేరియంట్ ఉన్నాయి. కోర్ అల్ట్రా 5 వేరియంట్, కోర్ అల్ట్రా 7లో కూడా అవే ఫీచర్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేసిరన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ బోర్డ్ చూసుకోవచ్చు. సేమ్ అదే టెక్నాలజీ ఇక్కడ చూసిరనుకోవచ్చు.
పెద్దగా డిఫరెన్షియేట్ ఏముందంటే మాత్రమే ఇది ల్యాప్‌టాప్ చూసుకుంటే ఈ 14 ఇంచెస్ ల్యాప్‌టాప్ అనుకోవచ్చు. దీంట్లో 15 ఇంచెస్ మోడల్ గూడా ఒకటుంది ఇది. 15 ఇంచెస్ మోడల్ అండ్ ఇది 16 ఇంచెస్ మోడల్. సో, ప్రైస్ అయితే రెండిటికి సేమే ఉంది. పెద్దగా ఫరకేం లేదు. 16 ఇంచెస్‌లో కొంచెం మీకు ఎడిటింగ్ కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటది కానీ, సటిల్‌గా కొంచెం ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మాత్రం కోర్స్ బాగా ఇచ్చారన్నమాట. ఇక్కడ ఇది కోర్ అల్ట్రా 7 255H ప్రాసెసర్ ఇక్కడ. ఇక్కడ టాప్స్ చూసుకుంటే 96 టాప్స్‌తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్‌గా 16 కోర్స్ అండ్ 16 థ్రెడ్స్ వస్తున్నాయి. ఎట్లనా అంటే 6 పర్ఫార్మెన్స్ కోర్స్ వస్తున్నాయి. 8 ఎఫిషియన్సీ కోర్స్, 2 లో పవర్డ్ ఎఫిషియన్సీ కోర్స్ అన్నమాట. ఇక్కడ లో పవర్డ్ ఎఫిషియన్సీ కోర్స్ స్పీడ్ చూసుకుంటే 700 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తున్నాయి అన్నమాట అవి. మంచి ఆప్టిమైజేషన్‌తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఆహ్ ఎఫిషియన్సీ కోర్ చూసాం 1.5 గిగాహెర్ట్జ్ మీద వస్తుంది. పర్ఫార్మెన్స్ కోర్ చూసుకుంటే 2 గిగాహెర్ట్జ్ వస్తుంది. అదే లో పవర్డ్ ఎఫిషియన్సీ కోర్స్ టర్బో బూస్ట్ చేసి 2.5 గిగాహెర్ట్జ్ మీద, ఎఫిషియన్సీ కోర్స్ టర్బో బూస్ట్ చేసి 4.4 గిగాహెర్ట్జ్ మీద, పర్ఫార్మెన్స్ కోర్ టర్బో బూస్ట్ చేసి 5.1 గిగాహెర్ట్జ్ మీద కూడా ఓవర్‌క్లాకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బేస్ పవర్ ఏదైతే ఉందో 20 వాట్స్ పవర్ తీసుకుంటుంది. టర్బో బూస్ట్ చేసే మాత్రం 150 వాట్స్ టర్బో బూస్ట్ చేస్తుంది. ఇక్కడ TSMC M3 పీ నోడ్ అయితే లిథోగ్రఫీతో తయారు చేసిరన్నమాట అవి. 2025లో లాంచ్ అయింది. ఇక్కడ కూడా DDR5 ర్యామ్ 8400 లేకపోతే 6400 ఫ్రీక్వెన్సీతో పాటు వస్తది. ఇంటెల్ ఆర్క్ 140T గ్రాఫిక్స్ వస్తుంది. 2.25 గిగాహెర్ట్జ్ వస్తుంది. 74 కోర్స్, ఎక్సీ కోర్స్ వస్తున్నాయి. 8 4K రెజల్యూషన్ దాకా పెట్టుకోవచ్చు. మాక్సిమం అన్ని కోడెక్స్ అయితే అన్నీ అవైలబుల్ వేరే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం టైం పడుతుంది. 50 వాట్స్ బ్యాటరీ కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంది. అట్లని చెప్పేసి తీసుకోవద్దంటే తీసుకోవచ్చు. కానీ రూ. 1,00,000 బడ్జెట్ తీసుకోవాలంటే నా ఒపీనియన్‌ల ఆసూస్ వివో ఎక్స్‌పర్ట్ బుక్ 3 కంటే ఆహ్, 5 వేరియంట్ సరిపోతది. ఆఫీస్ అండ్ స్టూడెంట్‌కి. ఇదేంటి ఎక్స్‌ట్రీమ్ లెవెల్ పైసలుంటే తీసుకోవచ్చన్న వాళ్ళకి తీసుకోవచ్చు. దీనికంటే అడిషన్ ఇంకా ఎక్స్‌ట్రీమ్ ఏమన్నా ఉందా అంటే యెస్ బై ఉంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఇదైతే డైరెక్ట్ ఎక్స్‌పర్ట్ బుక్ అల్ట్రా అన్నమాట. ఇక్కడ నేను చెక్ చేసిన మట్టుకైతే మాత్రమే 1 టీబీ 14 ఇంచెస్ మోడల్ 2,40,000 ఉంది. 2 టీబీ 14 ఇంచెస్ మోడల్ అయితే ఇక్కడ అవైలబుల్‌లో లేదు. ప్రైస్ అయితే లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ స్టార్టింగ్‌లో చూసినప్పుడైతే ఒక్క నిమిషం లాస్ట్‌లో చూసుకుంటే ఇక్కడ లిస్టింగ్ అనే ప్రైస్ చూసుకుంటే 2 టీబీ స్టోరేజ్ మోడల్ చూసుకుంటే మాత్రము 3,50,000 ఉంది. హయ్యర్ వేరియంట్ అన్నమాట ఇది. 3,50,000 2 టీబీ మోడల్. 1 టీబీ మోడల్ అయితే ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది 1 టీబీ మోడల్ ఇది. 2,00,000 అది. సో, తీసుకోవచ్చా అంటే యాహ్! మంచిగా తీసుకోవచ్చు. ఇక్కడ అడిషనల్‌గా ఏముంది ఈ ల్యాప్‌టాప్‌లో ఏందంటే బ్యాటరీ ఎక్కువొస్తుంది. అండ్ ఫీచర్స్ ఎక్కువున్నాయి. ఇక్కడ అల్ట్రా ఎక్స్7 సీరీస్ 3 ప్రాసెసర్ వస్తుంది. ప్రాసెసర్ చేంజ్ అయింది. ఎక్స్ సీరీస్. మాక్సిమం ఫుల్లీ ఐఓతో పాటు వస్తుంది. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే వస్తుంది. పెద్ద బ్యాటరీ, మంచి సెక్యూరిటీతో పాటు కూడా వస్తుంది. బ్యాక్‌లైట్ కీబోర్డు, లైట్ వెయిట్ వస్తుంది. అండ్ మంచి టెంపరేచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ డ్యూయల్ వెంటిలేషన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. డ్యూయల్ ఫ్యాన్స్. హీట్ కూడా కాదు. చాలా ఆప్టిమైజ్డ్ మంచి స్పీకర్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ మాక్సిమం అన్ని పోర్ట్స్‌తో వస్తున్నాయి. అండ్ మిల్టీకేట్ సర్టిఫికేషన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. తీసుకోవచ్చా అనా అంటే యాహ్! తీసుకోవచ్చు కానీ ఇంత ప్రైస్ ల్యాప్‌టాప్‌లో పెట్టడం కంటే కూడా డైరెక్ట్ డెస్క్‌టాప్ మీద పెట్టడం బెనిఫిట్ అంటాను నేను. అదే మీ దగ్గర బడ్జెట్ ఉందంటే తీసుకోవచ్చు. నాకైతే కాదు. ప్రస్తుతానికి నేను చెక్ చేసడానికి మాక్సిమం అన్నిట్ల ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రాసెసర్ గురించి చూసుకుందాం. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మీకు ఇక్కడ ఇది కోర్ అల్ట్రా 7 సారీ ఎక్స్7 358H ప్రాసెసరు ఇది. ఇక్కడ ఇక్కడ కోర్స్ చూసుకుంటే 16 కోర్స్ వస్తున్నాయి. 4 పర్ఫార్మెన్స్ కోర్స్, 8 ఎఫిషియన్సీ కోర్స్, 4 లో పవర్డ్ ఎఫిషియన్సీ కోర్స్ వస్తున్నాయి. 16 థ్రెడ్స్ వస్తున్నాయి. 16 కోర్స్. ఇక్కడ గమనిస్తే లో పవర్డ్ ఎఫిషియన్సీ కోసం 1.5 గిగాహెర్ట్జ్, ఎఫిషియన్సీ కోసం 1.5 గిగాహెర్ట్జ్, పర్ఫార్మెన్స్ కోసం చూసుకుంటే 1.9 గిగాహెర్ట్జ్ ఉంది. ఓవర్‌క్లాకింగ్ చేస్తే లో పవర్డ్ ఎఫిషియన్సీ కోసం 3.3 గిగాహెర్ట్జ్, ఎఫిషియన్సీ కోసం 3.5 గిగాహెర్ట్జ్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం 4.8 గిగాహెర్ట్జ్ టర్బో బూస్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ అంత రీచ్ కాదు కానీ కొంచెం ఎక్కువ తక్కువ అయ్యుండొచ్చు. ఇక్కడ పవర్ ఎక్కువ తీసుకుంటుంది. మినిమమ్ 15-25 వాట్స్ మధ్యలో తీసుకుంటది. బేసిక్ యూజెస్ చేసుకుంటే. హెవీగా ఏమంటారు లైక్ ఎడిటింగ్ గాని కంటిన్యూయస్‌గా 4, 5, 30, 40 ట్యాబ్‌లు ఓపెన్ చేసుకొని 30, 40 5, 6 సాఫ్ట్‌వేర్‌లు యూజ్ చేస్తుంటే గిట్ల టర్బో బూస్ట్ అయితది. 80 వాట్స్ పవర్ కన్జంప్షన్ చూసుకుంటే ఏఐకి సంబంధించిన టాస్క్‌లు రన్ చేసుకోవచ్చు. ఇంటెల్ 18A నోడ్‌తో తయారు చేసిరన్నమాట. ఇదే ఇయర్ ఈ ప్రాసెసర్ లాంచ్ అయింది. కోర్ అల్ట్రా సిరీస్. LPDDR5X 96 మెగా ట్రాన్స్ఫర్స్‌తో పాటు వస్తుంది. ఇంటెల్ ఆర్క్ B390 జీపీయూ. ఒక డెడికేటెడ్
గ్రాఫిక్ కార్డే వస్తుందన్నమాట ఇక్కడ. ఇక్కడ ఎక్సీ కోర్స్ 12 వస్తున్నాయి. రే ట్రేసింగ్ ఫీచర్స్ వస్తున్నాయి బై. డైరెక్ట్ఎక్స్ 12 వస్తుంది. ఓపెన్ జిఎల్ వస్తుంది. అండ్ ఇక్కడ H266 వివిసి కోడింగ్ వస్తుంది. సో కొత్త ఇన్స్ట్రక్షన్ కోడ్ అనుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ డీకోడింగ్ అనే ఫీచర్, కానీ AP1 వస్తుంది. H264 265 సరిపోతే వీడియో ఎడిటింగ్ అవన్నిటికి కూడా. అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్తో పాటు కూడా వస్తుంది. సో మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ఎన్వితో సాఫ్ట్వేర్స్తో పాటు వస్తుంది. సో తీసుకొచ్చానంటే మాత్రం నా ఒపీనియన్లో అల్ట్రా ఎక్స్పర్ట్ బుక్ అల్ట్రా ఏదైతే ఉందో బై బ్రిలియన్స్ ఎడిటింగ్ అవన్నీ చేసుకోవచ్చు అంటారు, కానీ మోస్ట్లీ బడ్జెట్ ఉంటే తీసుకోండి అంట. కానీ నా ఒపీనియన్ బై నా సజెషన్లో ఈ అన్ని ల్యాప్టాప్స్లో కూడా బెస్ట్ సజెషన్ ఏంటంటే మాత్రం బై ఇక్కడ 16GB మోడల్ ఉంది కదా, ఇదేది ఇది అది కాదు, ఇది తీసుకోవచ్చు ఒకవేళ అదే మీకు బడ్జెట్ ఉంది అంటే గిట్లా. లేదు అంటే తక్కువ బేస్ వేరియంట్ 8GB మోడల్ తీసుకోవచ్చు. 52,000కు ఉంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 46,000 45,000 చేంజ్ వస్తుంది కదా, ఇది తీసుకోవచ్చు. డే టు డే టాస్క్లకి యూట్యూబ్ షార్ట్స్కి కూడా సరిపోతుంది. వెయిట్ ఓకే అన్న 14 ఇంచెస్ కానా అంటే మాత్రం మీ బడ్జెట్ తక్కువ బడ్జెట్ విషయం వాళ్ళకి ఇది సరిపోతుంది. కొంచెం స్లైట్గా ప్రీమియం కావాలనుకుంటే ఇట్లా ఇది తీసుకోమంటాను. మీరు ఇంకా కావాలి అంటే మాత్రమే ఇది 1,00,000కి వెళ్ళొచ్చు. 16 ఇంచెస్ మోడల్ కోర్ అల్ట్రా 7కి వెళ్ళొచ్చు. మోస్ట్లీ 7కి వెళ్ళమంటాను. ఇది 80 ఉంది, ఇది ఉంది కదా, డైరెక్ట్ దీనికి వెళ్ళండి. మళ్ళీ కోర్ అల్ట్రా 5కి ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజన్, మళ్ళీ పైసలు అక్కడ ఇంక ముంగడికి అయితే కాబట్టి ఆఫర్స్ ఉన్నాయి. కానీ అయితే కోర్ అల్ట్రా 300 తీసుకోండి 16GB ర్యామ్ది. లేదంటే మాత్రం ఇదే తీసేసుకోండి కోర్ అల్ట్రా 7ది. సో అదే బెస్ట్. అయితే అదని తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ దీనికి ఇది 90,000 ఉంది. ఇది వచ్చేసరికి అయితేనేమో 1,04,000 ఉంది. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే మీకు 93,999 రూపాయలు, అంటే 94,000 ఉంది. ఇది వచ్చేసరికి అయితేనేమో కార్డ్ ఆఫర్స్ చేస్తే ఇది 79 ఉంది. సో లైక్ 10,000-20,000 తేడా వస్తుంది కాబట్టి దాంట్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, పెద్ద డిస్ప్లే కూడా వస్తుంది కాబట్టి అది తీసుకోమని రికమెండేషన్ అయితే చేస్తాను. లేదన్న తక్కువ బడ్జెట్ ఉందంటే 8GB మోడల్ తీసుకోవచ్చు. ఆఫర్స్ అప్లై చేయండి, 45,000కి అయితే వస్తుంది. సో ఈ లిస్టనర్స్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో డెడికేటెడ్గా చేసినాను. యాక్చువల్లీ లాస్ట్ వీకే చేయాల్సింది కానీ కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. అండ్ వీడియో లెంతీ కూడా ఎక్కువ అయిపోయింది. ఈ ఆసూస్ వాళ్ళది ల్యాప్టాప్ బుక్స్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఏవైతే కింద షేర్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, ఈ అన్ని ల్యాప్టాప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసారు, స్పెసిఫికేషన్ చూసారు, ప్రైస్ కూడా చూసారు కదా. ఫైనల్గా ఇంత లాంగ్ వీడియో ఇక్కడ దాకా చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లైకి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.